రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్ను ప్రవేశపెట్టింది. బడ్జెట్ ఎట్లా ఉంటుంది అని అందరూ ఉత్కంఠతో ఎదురు చూశారు. మరోవైపు కేసీఆర్ కూడా బడ్జెట్ ప్రసంగం సందర్భంగా స్వయంగా అసెంబ్లీకి హాజరయ్యారు. అందుకని అందరి దృష్టి బడ్జెట్ ఎట్లా ఉంటుంది, కేసీఆర్ ఎట్లా స్పందిస్తారు, వీటి వైపే ఉన్నది. బడ్జెట్ చూసినప్పుడు సహజంగానే కొంత సంతృప్తి, కొంత అసంతృప్తి ఆ రూపంలో మనకు ఉగాది పచ్చడిలాగా కనపడుతుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి కేటాయింపులు కానీ, అట్లనే ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి సప్లాన్లకు కేటాయింపులు కానీ సంతృప్తికరంగానే ఉన్నాయి. ఇప్పటి వరకు ఎప్పుడూ కేటాయించనంత నిధులు కేటాయించారు. అంతవరకు స్వాగతించాల్సినటువంటి విషయం. కానీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి అట్లనే సప్లాన్లకు కేటాయింపులు గత 10 సంవత్సరాల అనుభవం మనం చూస్తే కేటాయింపులు బాగా చూపిస్తూ వచ్చారు. కానీ 60% మించి ఎప్పుడూ ఖర్చు పెట్టలేదు. ఈసారి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వం మారింది. టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుకుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి ప్రభుత్వం మారినటువంటి ఈ సమయంలో ఈ మౌలికమైనటువంటి మార్పు రావాలని సహజంగానే ప్రజలు కోరుకుంటారు. ఆ మార్పు చూపిస్తేనే సహజంగా ఈ ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోగలుగుతారు. ఆ మార్పు ఆచరణలో చూపించాలి. కేటాయింపుల్లో చూపించడం పెద్ద గొప్పతనం ఏం కాదు. ఆచరణలో కూడా చూపిస్తే తప్ప ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో సామాజిక రంగానికి న్యాయం జరిగిందా లేదా అనేది మనకు అర్థమవుతుంది. ఇదే సామాజిక రంగంలో వెనుకబడిన తరగతులకు అట్లనే మహిళలకు కేటాయింపుల్లో గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న కేటాయింపులతో పోల్చినప్పుడు పెద్ద మార్పు లేదు. అది కూడా పరిశీలించాల్సినటువంటి అంశం. అట్లనే విద్యా వైద్య రంగాలకు కేటాయింపుల్లో కూడా పెద్ద మార్పు లేదు. కానీ ఇది చాలా సీరియస్గా గమనించాల్సిన విషయం. సమాజంలో కుటుంబాలు విద్యా వైద్య రంగాల్లో కార్పొరేటీకరణ ప్రభావానికి లోనై తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు కుటుంబాలకు వస్తున్నటువంటి ఆదాయంలో సగభాగం, ప్రతి నెల సగభాగం ఆదాయం విద్యా వైద్య రంగాలకే వాళ్ళు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కుటుంబంలో. ఇది దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రభుత్వ జోక్యం పెరగాల్సిన రంగాలివి, కేటాయింపులు పెరగవలసిన రంగాలివి. కానీ గత కొన్ని సంవత్సరాలతో పోల్చితే పెద్ద మార్పు లేదు. ఇది ఒక భాగం. ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చెబుతూ వస్తున్నది గృహ నిర్మాణం. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు స్థలం ఇచ్చి ఇండ్లు కట్టించిస్తామన్నారు. మరి ఆ లెక్క ప్రకారం 4,50,000 ఇండ్లు కట్టిస్తామన్నారు. వాటికి అయ్యేటువంటి ఖర్చుతో పోల్చుకుంటే కేటాయింపులు నామమాత్రం. అందుకని ఇచ్చిన వాగ్దానానికి నిధుల కేటాయింపుకు పొంతం లేదు. దీన్ని సరిచేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇప్పటికే 19 జిల్లాల్లో 1,00,000 మంది, 1,00,000 కుటుంబాలు నిరుపేదలు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని ఇండ్లు కట్టుకోవడం కోసం ఎదురు చూస్తున్నారు. వీరు కాకుండా ఇంకొక 29 లక్షల మందికి సొంతిండ్లు లేవు అని రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసినటువంటి సర్వేలో తేలిన విషయం. అందుకని ఇది చాలా ముఖ్యమైన సమస్యగా అందరు ఎదురు చూస్తున్నారు. ఈ విషయంలో కేటాయింపులకు అయ్యే ఖర్చుకు పొంతన లేనటువంటి ఈ స్థితిని సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. లేకపోతే విశ్వాసం కలగదు. ఈ వాగ్దానం కూడా గత ప్రభుత్వాలు చేసిన వాగ్దానాలు లాంటిదే అని చెప్పేసి ప్రజలు అనుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఈ విషయం కూడా ప్రభుత్వం సీరియస్గా చూడాల్సిన అవసరం. ఓవరాల్గా చూసినప్పుడు గత 10 ఏళ్ల అనుభవం తీసుకుంటే కేటాయింపుల్లో చూపించేటువంటివి ఆచరణలో అమలు జరగట్లేవు. ఆదాయం చాలా చూపిస్తున్నారు, ఆ మేరకు కేటాయింపులు చూపిస్తున్నారు. ఇన్ఫ్లేటెడ్ కేటాయింపులు అంటాం. అంటే వచ్చే ఆదాయం కంటే ఖర్చు పెట్టేదానికంటే అదనంగా ఖర్చు పెట్టబోతున్నట్టు చూపిస్తున్నారు. ఇది రివైజ్డ్ ఎస్టిమేట్స్ లో తగ్గించడం, ఆ తర్వాత వాస్తవ ఖర్చు ఇంకా తగ్గిపోవడం అనేది గత 10 ఏళ్ల అనుభవం మనం చూస్తున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అది ఇప్పుడు పునరావృతం కావాలి. మరి ఆ ఖర్చు తగ్గింపు ఎక్కడ చేస్తున్నారు అది చూస్తే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, మహిళలు, గ్రామీణాభివృద్ధి ఇలాంటి రంగాలకు వాళ్ళు కేటాయింపులు చేసినట్టు చూపిస్తున్నా ఆచరణలో ఖర్చు తగ్గిస్తున్నారు. అట్లనే విద్యా వైద్య రంగాలు కూడా అదే రూపంలో ఎఫెక్ట్ అవుతున్నాయి.
అంటే సాధారణ ప్రజలు, పేదలు, దిగువ మధ్య తరగతి ఎఫెక్ట్ అయ్యేటువంటి రంగాలకే కేటాయింపులు చూపించినప్పటికీ ఆచరణలో వాస్తవ ఖర్చు బాగా తగ్గిపోతుంది, ఖర్చు పెట్టట్లేదు. అందుకే ప్రజలకు విశ్వాసం కలగట్లేదు, బడ్జెట్ల మీద విశ్వాసం కలగట్లేదు. అందుకని తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల బడ్జెట్లను చూసిన తర్వాత ఇప్పుడు ఒక మౌలికమైనటువంటి మార్పును ఈ రాష్ట్ర ప్రభుత్వం చూపించాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఆ వైపు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉంటుందా? ఖచ్చితంగా తాను నిబద్ధతతో, చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందా? మనం వేచి చూడాలి.